వినాయక్ గారి పరిచయం మీకు అని అడిగారు ఆయన. కాదండి చిరంజీవి గారి పరిచయం అన్న. చిరంజీవి గారి పరిచయమా? ఆయన ఎట్ట పరిచయం? మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్. ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను యాక్టివ్ కార్యకర్తగా ఉండటం, పార్టీ కావాల్సిన నోట్స్ ఇవ్వటం, కంటెంట్స్ ఇవ్వటం, కంటెంట్ రైటర్గా ఉండటం అంతా చెప్పుకొచ్చాను. అలా నా మీద నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన కొంచెం గౌరవం పెరిగింది. ఈ చిన్న వేషం అనుకున్నదే కాదు కొంచెం మంచి వేషం నిలబెట్టాలనే ప్రయత్నంలో ఒక ఇన్స్పెక్టర్గా రామ్ చరణ్ గారిని షోడ పెట్టి కొట్టే స్టేషన్లో కొట్టే చిన్న షాట్ నుంచి సమంత ఫాదర్గా మార్చేశారు. మార్చే ముందు ఆఫీస్ పిలిచి మరి టెస్ట్ పెట్టమన్నారు. టెస్ట్ పెట్టారు. తాగుబోతుగా యాక్ట్ చేయమన్నారు. చేశాను. నచ్చింది, సూపర్ అన్నారు, ప్రొసీడ్ అన్నారు. అట్లా రంగస్థానంలో ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అందులో ఏదో సాంగ్ కూడా ఉంది కదా సార్? సాంగ్ నా మీద పాట మధ్యలో వస్తాను, నా కూతురు తీసుకెళ్ళిపోతుంటాను. ఇంకో పాటలోనేమో మా పెళ్లి సీను, మా అమ్మాయికి పెళ్లి చూపుల సీను, ఆ తాంబూలాలు మార్చుకుంటే హీరో వచ్చి చెడగొట్టడం, అలాంటి పబ్లిక్ బాగా గుర్తుండిపోయే సీన్స్. అవును, సినిమా రంగస్థలం ఒక ల్యాండ్ మార్క్ అండి నా జీవితంలో. అయితే నాగమహేష్ గారు మీ జీవితంలో మీ సక్సెస్ వెనక ఒక విషాద ఘటన కూడా మీ వ్యక్తిగత జీవితంలో ఉంది కదా? ఉంది. రంగస్థలం సినిమా మీ షూటింగ్కి కొన్ని రోజుల ముందు మీ భార్య గారు చనిపోవడం. అవును. సో ఆ తర్వాత మీరు అవన్నీ దిగమింగుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేయటం. అవును. అంటే అట్లా ఎవరు సపోర్ట్ చేశారు మీకు? అంటే యాక్చువల్గా 1వ తారీఖు మన భార్య చనిపోయిందండి. ఏప్రిల్ 1, 2017 ఆమె చనిపోయింది మార్నింగ్. నాకు ఆల్రెడీ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 5 నేను రాజమండ్రి దగ్గర టేకూరు, పోలవరం అవతల టేకూరు అనే విలేజ్లో వెళ్ళాలి. 4th నైట్ ట్రావెలింగ్ నాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ టు రాజమండ్రి బస్సు. ఓడి చనిపోయింది. 2వ తారీఖు నేనే కర్మకాండ చేశా. 3వ తారీఖు డిస్కషన్ ఇంట్లో మా మేనత్తలో, మా అక్కయ్య, అన్నయ్య అందరూ పిందులు నన్ను ఏరా ఊరే అని తిట్టగలిగిన వాళ్ళందరూ నన్ను వెళ్ళొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పెద్ద డిస్కషను. ఊరు పొలి మీద దాటొద్దు అంటారో, నువ్వు ఎన్ని ఊళ్ళు దాటి పోతారో నువ్వు. అప్పుడు ఇంకా పెద్ద కర్మ కాలేదు. పెద్ద కర్మ కాలా, జస్ట్ థర్డ్ డే. 2వ తారీఖు కర్మకాండ చేశా. 3వ తారీఖు విజయవాడ వచ్చి ఆ కృష్ణా గోదావరి కలిపి బ్యాక్ వచ్చాను. ఆ నైట్ డిస్కషన్. నెక్స్ట్ డే నైట్ బయలుదేరాలి కదా, 4th నైట్ బయలుదేరాలి ప్రయాణం. ఏంటో రేపు సినిమాకి వెళ్తా అంటున్నావంటే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచించమా. కానీ మా మేనత్త నన్ను గట్టిగా మందలించింది ఆవిడ. ఇక పెద్ద అందరూ కూడా వద్దు అని గట్టిగా అంటే పెద్ద డిస్కషన్ అయ్యి, మీరు ఎవ్వరు చెప్పొద్దు అత్తాయ్, నేను పిచ్చి పట్టింది నీకు, పెళ్ళాం పోగొట్టుకుని నువ్వు సినిమాకి వెళ్తే తిరుగుతానంట పెట్టడం గాలికి అన్నట్టు మా మేనత్త గారు గట్టిగా మందలించింది. నేను వెళ్ళేది పిచ్చతో వెళ్ళట్లేదు, బతకడం కోసం వెళ్తున్నా, బ్రతుకు తెరుగు కోసం వెళ్తున్నా. చాలా గొప్ప అవకాశం అది, మీరు అది అర్థం చేసుకోండి. మీకు సుకుమార్ గారు ఎవరో తెలియదు, మైత్రి మూవీస్ తెలియదు, సమంత ఫాదర్ గారు వచ్చే వాల్యూ మీకు తెలియదు, సమంత అండ్ రామ్ చరణ్ ఫస్ట్ కాంబినేషన్ క్రేజ్ ఎంత ఉంటుందో మీకు తెలియదు, మీరు చెప్పే పొలిమేర కథ కూడా మీకు తెలియదు. మీరు ఇప్పుడు విన్నారా? పొలిమేర దాటి చచ్చిపోయాడని చెప్పి విన్నారు ఎక్కడన్నా? వినలా. పొలిమేర దాటితే అది అవుతుందనే భయం మాత్రం పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా మీకు? పెళ్ళ మీద ప్రేమతోనో, బిడ్డల మీద ప్రేమతోనో, తల్లి మీద ప్రేమతో, తండ్రి మీద ప్రేమతోటి ఒంటరిగా బయటికి వెళ్తే ఈ అఘాయిత్యం చేసుకుంటాడేమో వీక్ మైండ్ తోటి అని పొలిమేర దాటొద్దని ఆయనకి 4 తోడు పెడతారు. అదే పొలిమేర దాడతాడని చూడండి అన్నట్టుగా కాదు, ఆడికి కాపలా పెట్టారు అది చావకుండా. కానీ చావటానికి వెళ్తున్నా, బతకడానికి వెళ్తున్నా. అర్థం చేసుకోండి. అసలు మీరు ఎవరు కాదమ్మా నాకు డెసిషన్ చెప్పాల్సింది. మా ఇంట్లో ఎవరు వద్దంటే, మా పెద్దవాడు ఎవరు వద్దంటే మా నాన్న వెళ్ళాడు. అమ్మ వారం కింద అమ్మ, 5 రోజుల్లో నాన్న చచ్చారు. నా బిడ్డలు ఏడవకుండా, మూర్ఖంగా మా నాన్న చేశాడు అని ఏడవకుండా జీవితకాలం నా బిడ్డలు వెళ్ళమంటే వెళ్తా, లేదా మానేస్తా. అర్థమైందా? అని నాకు అప్పుడు 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వయసు వాళ్ళది. వాళ్ళిద్దరిని పిలిచి మీరు చెప్పండి తల్లి, నేను అసలు కోపగించుకోను, జీవితంలో మిమ్మల్ని మందలించలేను, అశక్తునిగా, మీరు భయపడొద్దు చెప్పండి. ఇద్దరు ఎవరు వద్దన్నా మానేస్తా, ఇద్దరు వెళ్ళమంటే వెళ్తా, నాకేం ప్రమాదం జరగదు, ఖచ్చితంగా తిరిగి వస్తా. భగవంతుడు నీకు భాగ్యం కావాలా, భార్య కావాలంటే అని అడిగాడు.
సమాజం చెప్పేలోపే అమ్మని తీసుకెళ్ళిపోయాడమ్మా, నన్ను బతికించింది మేము బాగా చూసుకోమని. చిరంజీవి గారు చిన్న వేషం ఇవ్వండి అన్నయ్య, మీ పక్కన ఫోటో తీసుకుంటారంటే ఆయన గొప్ప పాత్ర ఇచ్చాడు ఆయన. అది చూసి సుకుమార్ గారు ఎంత గొప్ప పాత్ర ఇచ్చారు. ఇది సాధారణంగా జరిగేది కాదు, ఓ వండర్స్ మిరకల్స్ జరుగుతున్నాయి. అంటే నా డెస్టినీ సినిమా నటనే. డెస్టినీ సినిమా నటనప్పుడు చావు కాదు నా డెస్టినీ. నేను ఈ రంగస్థలం అనే సినిమా పెద్ద హిట్ అవుతుంది, నా పెద్ద పేరు వస్తుంది, నేను ఒక రేంజ్లో దిగుతాను నేను సినిమా ఇండస్ట్రీలో. అది బిలీవ్ చేయండి ఫస్ట్, నాకే ప్రమాదం జరగదు. బట్ మీరు భయంతో ఎవరొద్దునా మానేస్తా, ఇద్దరు వెళ్ళమని వెళ్తా, మీరు చెప్పండి వెళ్ళనా వద్దా. నేనేం కేకలేను ఈ యొక్క నిర్ణయం మీద. అసలు నేను మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని కేకలేను, జీవితం మిమ్మల్ని తిట్టలేను నేను. ఇంకా అంత పనిష్మెంట్ అయిపోయింది నాకు. మీరు చెప్పండి అంటే ఇద్దరు వచ్చి నా చెరువు పక్క వాలిపోయి నా మీద పడి ఎల్లు డాడీ అని అన్నారు. గుప్పెడు దుఃఖాన్ని దిగబెట్టుకుని నేను ఓదార్చి, దేవుడు ఒక ఘన విజయాన్ని ఇచ్చే ముందు ఒక పెద్ద పరీక్ష పెడతాడండి తల్లి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే ఆ బరువు, ఆ కష్టం, ఆ పరీక్ష, దాంట్లో నువ్వు నెగ్గితేనే ఆ ఘన విజయాన్ని నువ్వు మోయగలుగుతావు, నమ్మకం ఆయన కలుగుతుందని ఆ పరీక్ష పెడతాడు. దేవుడు మరి నాకు పరీక్ష పెట్టాడమ్మా, అమ్మ తీసుకెళ్ళిపోయాడు. మీరు వారు వద్దు, నేను గెలుస్తా, పెద్ద యాక్టర్ అవుతా నేను, ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది, అందుకనే ఇలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి. నేను చావడం కోసం సుకుమార్ గారు పిలుస్తాడా? నేను ఈ రకమైన సంఘటనల కోసం చిరంజీవి ఆవేశం వస్తాడా? అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నా జీవితం అద్భుతం కాబోతుంది. ఇది చావు కాదు, నేను పెద్ద యాక్టర్ అవుతాను, నేను బిలీవ్ ఇట్ అని చెప్పి ఆ పిల్లలిద్దరికి అర్థమైనా చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు మా నాన్న తిరిగి వస్తాడు, యాక్టర్ అవుతాడు, గొప్పడు తర్వాత విషయం అసలు మైండ్లో లేదు. మా నాన్నకి ప్రమాదం జరగదు. నేను 5 రోజులు షూటింగ్ నాకు అక్కడ 5 రోజులు పట్టాడు ధైర్యంగా బతకాలి. ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ మాట అంటారు నా గురించి. అవును, తల్లి లేని పిల్లలు భరిస్తారు. అంత దుఃఖాన్ని అర్ధాంగి అనుకుంటే అర్ధాంతరం వెళ్ళిపోయింది, అర్ధాంగి అనుకుంటే అర్ధాంతరం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మహేష్ గారు, ఎందుకంటే మీ సక్సెస్ జర్నీని చూడలేకపోయారు అవును అనేటువంటి బాధ ఖచ్చితంగా. ఖైదీ నెంబర్ 150 చూస్తుంది కానీ రెండు అవకాశాలకి అందుకుండా పోయింది. అలా నా పిల్లలకి హామీ ఇచ్చి వాళ్ళు ధైర్యం నింపి, నాకేమవుతుందని ధైర్యం మేము వెళ్ళమన్నాం, ఆ కాన్ఫిడెన్స్ పేరు ఉండదు. రేపు